ఎక్కడ చూసినా కేకులు కోసుడు, బొమ్మలేసుడు, పళ్ళు వంచుడు, పూజలు, అభిషేకాలు. అబ్బో, కార్ పార్టీ వాళ్ళ సంబరం చిన్నగా లేదు పొర్రి. ఊరూరా గులాబీ దళం పాయరంగా పండగ చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ సల్లగా బతకాలి అని కోరుకున్నారు. పాండ్రి ఒక్కసారి ఎక్కడెక్కడ ఎట్లెట్లా జరిగినాయో వేడుకలు చూద్దాం. హోమాలు చేసిండ్రు, దేవుళ్ళకు పబ్బతి పట్టిండ్రు, ఊరు వాడ బ్యానర్లు కట్టిండ్రు, చౌరాస్తాల గుంపులు కూడి జైలు కొట్టిండ్రు. అబ్బో, ఏం తక్కువ చేసిండ్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ పుట్టినరోజును కారు పార్టీ వాళ్ళు అట్టిట చేయలేదు పోన్రి. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా అభిమానం సాటుకున్నారు. తెలంగాణ భవన్కు పోటెత్తింది గులాబీ దళం. సారుకు 71 ఏండ్లు పడుతున్నాయి కాబట్టి 71 కిలోల కేకు కత్తరిచ్చిండ్రు. ఊర్ల పొంటి కూడా పెద్ద పెద్ద కేకులు కోసి ఒకళ్ళకొగళ్ళు తినిపించుకున్నారు. ఇక ముందుగానే చెప్పినట్టు చాలా మంది మొలకలు నాటి నీళ్లు పోసిండ్రు. గొర్రెలు మాకలి తినకుండా పాయిరంగా దాదుకుంటాం అన్నట్టు ఒట్లు పెట్టుకుండ్రు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ ధూమ్ధాం చేసిండ్రు. తెలంగాణ భవన్లో నడిచిన మీటింగులో ఇక చూడర్రి లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నాయో. కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. 1954లో మన కేసీఆర్ గారు పుట్టారు. ఇప్పుడు 2025వ సంవత్సరం. అంటే కేసీఆర్ గారు పుట్టిన 2 ఏళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా జోరుగానే మాట్లాడిండు. అటు ఎర్రవల్లిలో తండ్రి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని కవితక్క హోమం చేసింది. చాలా మంది లీడర్లు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కు లైన్ కట్టిండ్రు. పబ్లిక్ ను ఖుషి చేస్తేందుకు లీడర్లంతా ఏదో ఒకటి పంచిపెట్టిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం రేవంత్ సారు, తెలంగాణ మంత్రులు, అటు ఏపీ మంత్రి లోకేష్ సారు కూడా కేసీఆర్ సార్ మంచిగా ఉండాలి అని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. అన్యామగానే సార్ ఎప్పుడు బయటకు వస్తాడో, మళ్ళీ ఎప్పటి తీరుగా ఊరూరా మీటింగులు పెట్టి అందరికి ముచ్చట్లు చెప్తాడో అని ఎదురు చూస్తానరట చాలా మంది. అభిమానులైతే సారే కావాలంటున్నారే అని పాటలు కూడా పాడుకుంటారట. మరి ఆగో ఇగో అంటున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడో సారు అనుకుంటారు పబ్లిక్. ఇస్తాము అన్నోళ్ళు సీట్లకెంచి దిగిర్రు. మరిగా కొత్తోళ్ళు ఇస్తారో ఇయ్యరో అని పబ్లిక్ అంతా కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తుర్రు. ఏంటి గవి అని అనుకుంటుర్రా? ఇంకేంటి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పాత సర్కార్ వాళ్ళు పంచకుంటే ఇడిచిపెట్టిన ఇండ్లను ఏం చేస్తారో ఏమో, ఎప్పుడు ఇస్తారో ఏమో అని చాలా మంది ఎదురు చూస్తురు కదా. ఆగో అందుకే తీరొక్క తీర్ల ఆలోచనలు చేసి సర్కార్ వాళ్ళు విగ్రహం చేసిర్రట. చూడురు గదేందో. తెలంగాణలో పాత సర్కారు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొన్ని జాగాల పబ్లిక్ కు పంచిపెట్టిండ్రు. ఇంగిన్ని జాగాల్లో అట్లనే పడావు పడ్డాయి. అక్కడక్కడ సీదులు మొలిసి ఆగమవుతున్నాయి. ఇంకొన్ని ఊర్లల్లో పంచేటట్టు లేరు అని పబ్లిక్కే తాళాలు బాగా కొట్టుకొని పోతుండ్రు. అయితే ఇన్నొద్దులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథ కొసేళ్ళటట్టే ఉన్నది అంటున్నారు. పాత సర్కారు వాళ్ళు కట్టిన ఇండ్లను పంచాలని చూస్తుండ్రట సర్కారు వాళ్ళు. ఇప్పటికే తోల్తమల్క ఇందిరమ్మ ఇండ్లు కట్టేని ఇంకే 71,482 మందితోని ఓ లిస్టు తయారు చేసినట్టు చెప్పిండ్రు. అందులో ఇక సొంత జాగా ఉన్నోళ్లకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారట. ఇక జాగా లేనోళ్ళు కూడా చాలా మందే ఉన్నారట. అందుకే ఇంటి జాగా లేనోళ్లకు పాత సర్కారు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యాలని చూస్తున్నారట. పోయిన 10 ఏళ్లలో పాత సర్కారు వాళ్ళు 1,58,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. అందులో 1,36,000 ఇండ్లు పబ్లిక్ కు పంచిపెట్టిండ్రు. ఇంగిన్ని జాగాల్లో బిల్లులు రాక కట్టుడు పనులన్నీ సగంలోనే ఆపేసిండ్రట. ఇక ఇప్పుడు గా పనులన్నీ పురాగా ఓడగొట్టి మిగిలిన ఇండ్లన్నిటినీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పబ్లిక్ కు పంచాలని చూస్తున్నారట సర్కారు వాళ్ళు. సొంత జాగా ఉన్నోళ్ళ కంటే జాగా లేనోళ్లే ఎక్కువ మంది ఉన్నారట. అందుకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచి పెడితే సర్కారుకు తోడేం పైసలన్నా మిగులుతాయి కదా అని ఆలోచనలు చేస్తున్నారట. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు లిస్టుల పేర్లు వచ్చినా ఇండ్లు రాని పబ్లిక్ చాలా మందే ఉన్నారు. మరిగా ఇప్పుడు పంచిపెట్టే ఇండ్లు వాళ్ళకే ఇస్తారా, లేకపోతే సర్కారు వాళ్ళు కొత్త లిస్టు ప్రకారం ఇండ్లు పంచుతారా అనేది చూడాలి. ఇప్పటికే చాలా దిక్కుల్లా ఇండ్లు పాడుపడుతున్నాయి. జల్దిగా పంచిపెట్టుర్రి సార్లు అని అడుగుతాండ్రు పబ్లిక్. పంచిపెట్టే కార్యం ఎప్పుడు చాలవుతుందో ఏమో చూడాలి మరిగా.
కుంభమేళ జాతర ఒక్కటి పక్కకు పెడితే మన దేశంలో జాతరలు చేయాలన్నా చూడాలన్నా మన తెలంగాణ తర్వాతనే ఏ రాష్ట్రమైనా. ఎందుకంటే ఒకటి పోంగానే ఒకటి ముంగటేసుకొని దేవుళ్లను ఖుషి చేస్తుంటారు మనోళ్ళు. అట్లా మొన్న ఆదిలాబాద్లో నాగోబా జాతర, నిర్మల్ల ముజ్గి మల్లన్న జాతర, నిన్నటి దాకా మేడారం చిన్న జాతర, గిట్లవి అయిపోతున్న యాళ్లకు సూర్యాపేటల పెద్దగట్టు జాతర చాలైంది. మరి ఇంకెందుకు ఆల్చం, మనం కూడా పోయొద్దాం పార్రి. గజ్జల లాగులు, శివసత్తుల పూనకాలు, యాదవన్నల డోలు దరువులు, ఒలింగనామ జపాలు, గిట్ల పెద్దగట్టు జాతర పెద్ద పెట్టున చాలైంది. జాతర చాలైందని తెలవంగానే మంత్రి ఉత్తమ్ సారు లింగమయ్య కాడికొచ్చిండు. అధికారులు దగ్గరుండి సార్కు దర్శనం చేపిస్తే పూజార్లు దీవెనార్తులు పెట్టిర్రు. అంతకంటే మోతాలు అర్ధమరాత్రి కేసారంలో ఉన్న దేవరపెట్టెకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ అన్న, ఇంకా టూరిజం చైర్మన్ రమేష్ అన్న, ఇంకా తత్మ నాయకులు హాజరుపడి స్పెషల్ పూజలు చేసిర్రు. పూజ బట్టలు పెట్టి మనసు నిండా తలుచుకుర్రు. ఆ టెంక మెంతబోయిన వంశస్థులు ఇంకా హక్కుదారులు దేవరపెట్టెను దురాజ్ పల్లీలున్న పెద్దగట్టు గుట్ట మీదికి కొంచెం పోయిర్రు. గిట్ల 33 దేవతలు ఉన్న దేవరపెట్టె గుట్ట మీదికి జేరుడుతోని జాతర అధికారికంగా చాలైంది. ఇక దేవరపెట్టె వస్తుంటే భక్తులంతా శిఖాలతోని ఊగిపోయిర్రు. బోనాలు ఇంకా గంపలెత్తి ఓ లింగా అనుకుంటా గుడి చుట్టూ పబది పట్టిర్రు. అటు గుడి గోపురం మీద పెట్టే పడిసికుండను అరిశెట్టి వంశస్థులు మా సంబరంగా గుట్టకు పట్టుకుపోయిర్రు. గంపలెత్తుకున్న శివసత్తులు పూనకాలు వచ్చి ఆడుతుంటే భక్తుల సంబరం చిన్నగలేదు. గిట్ల గజ్జలలాగులేసి వీరనాలు, కటారులు, బేరీల ధరువుల నడుమ గుట్ట దద్దరిల్లిపోయింది. సోమవారం నాడు చౌడమ్మ తల్లికి యాటపోతులను బలిచ్చి లింగమయ్యకు నైవేద్యం సమర్పించిర్రు. అటు భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నది. గిట్ల ఎటు చూసినా డేరాలు, టెంట్లు వేసుకుని మకాం పెట్టిన భక్తులు ఆన్నే తానాలు, జపాలు గానిచ్చిర్రు. అటు అధికారులు కూడా జాతర అంతా నిమ్మలంగా నడవాలి అన్నట్లు అన్ని తీర్లా సవలతులు చేసిర్రు. అయితే జాతరకొచ్చే బళ్ళు జయంగా సూర్యాపేటకెంచి విజయవాడ పోయే దిక్కు ట్రాఫిక్ ను మలుపుతుర్రు అధికారులు. జాతర నడిచినన్ని దినాలు గిట్లనే ఉంటది కాబట్టి జనమంతా సహకరించాలి అన్నట్లు చెప్పుకొస్తుర్రు. వెనకట వాన వచ్చేది తెలియదు, పానం పోయేది తెలియదని ఓ సామెత ఉండే. సరే, పానం పోయేది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, కానీ వానొచ్చుడు మాత్రం నిమిషాల మీద చెప్పగలుగుతున్నాం. అంటే టెక్నాలజీ ఏ రేంజ్లో పెరిగిపోయిందో చూడుర్రి. అయితే ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా గా భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి, దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనేది మాత్రం ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఇక చూడుర్రి ఢిల్లీ ఇంకా బీహార్లో ఏమైందో. ఆదివారం నాడు నిమ్మలంగా ఉన్న ఢిల్లీ ఇంకా బీహార్ రాష్ట్రాలు సోమవారం పొద్దుగాల గర్జన వణికినాయి. మొదలు ఢిల్లీ ఇంకా నోయిడాల తెల్లారగట్ల 5:30 ప్రాంతంలో భూకంపం వచ్చింది. అప్పుడే మెల్లగా నిద్రలేస్తున్న జనం భూకంపం దెబ్బకు ఒకటేసారి షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్లకేంచి బయటికి ఉరుకొచ్చిర్రు. అప్పటికే ఇంట్లున్న గిన్నెలు, గిలాసులు దడదడమని జరసేపు ఊగినాయి. భూకంపం ముచ్చట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయి. ఇక ఈ ముచ్చట తెలిసిన అధికారులు ఇది పెద్ద భూకంపం ఏం కాదు, మేమంతా అరుచుకున్నాం, రెక్టార్ స్కేల్ మీద 4 పాయింట్లే వచ్చింది కాబట్టి ఆస్తి పాన నష్టాలు కూడా ఏం కాలేదు, ఎవ్వళ్ళు బుగులు పడకుర్రి అని చెప్పుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు వచ్చిన భూకంపం కేంద్రం దౌలా ఖవాన్లో ఉన్న దేశ్ముఖ్ కాలేజ్ కాడ ఉంది. ఇది మళ్ళా కూడా రావచ్చు, జర జాగ్రత్తగా ఉండమని చెప్తుర్రు అధికారులు. ఇక ఇదిట్లుంటే అటు బీహార్ రాష్ట్రం శివాళ్ల కూడా భూమి కదిలింది. పొద్దుగాల 8 గంటల ప్రాంతాన వచ్చిన ఈ భూకంపం కూడా ఢిల్లీలో వచ్చినట్లే 4 పాయింటే వచ్చింది. అంటే పెద్ద భూకంపం ఏం కాదు. మీ అంతటా మీరు ఒట్టొట్టిగా రంది పెట్టుకోకూర్రి, ఏదున్నా అధికారులు చెప్తారు. కాకపోతే మళ్ళొచ్చినా కూడా గట్టిగా నిలబడేటట్లు మనసు దయనం చేసుకోవాలి. అధికారులు వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు, అందరూ సహకరించాలి అని ప్రధానమంత్రి మోడీ సార్ ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. అయితే ఢిల్లీలో భూకంపం వచ్చింది కొన్ని సెకండ్లే అయినా భూమి కదిలినప్పుడు భూమ్ అనే పెద్ద సౌండ్ వచ్చిందట. గా ముచ్చట మీద జనం మస్తు బుగులు పడుతుర్రు. అటు భూకంప కేంద్రము భూమి లోపల ఎంత తక్కువ దూరంలో ఉంటే సప్పుడు అంత ఎక్కువ ఉంటదని అధికారులు చెప్పుకొస్తుర్రు. అంతేకాదు దానివల్ల ఎసొంటి ఆపతి లేదు, మీరు రంది పెట్టుకోకుర్రి, మేము ఉన్నామని ధైర్యం చెప్తుర్రు. మొత్తానికి 2 దిక్కుల భూకంపాలు వచ్చినా కూడా ఆస్తి పాన నష్టాలు జరగకపోవడే జర్రంత నిమ్మలం అనిపించే ముచ్చట.
బయటి దేశాల నుంచి విమానాలు కట్టుకొని మరీ వచ్చిపోతుర్రు. ఇంగ్లీష్ దేశం పబ్లిక్ భక్తితోని పుణ్యస్నానాలు చేస్తున్నారు, బొట్లు పెట్టుకొని పోతున్నారు. అసొంటిది ఇక్కడనే ఉండి మనం పోయి రాకపోతే ఎట్లా అని అనుకుంటుర్రో ఏమో కానీ కుంభమేళా జాతరకు శీతం పోతుర్రు జనాలు. ట్రాఫిక్ జామ్లు అవుతున్నా ఎంత తిప్పలైనా పోవాల్సిందే అన్నట్టు బండ్లు ఎక్కుతున్నారు. మరి ఎంత దాకా వచ్చిందో చూసొద్దాం పార్రో సార్. ఇప్పటికే 53 కోట్లకు ఎక్కువనే మంది పుణ్య స్నానాలు చేసిండ్రు. ఇక పోను లెక్క ఎక్కువైతేనే ఉన్నది కానీ తక్కువ అయితే లేదు. ఓయమ్మనే రైళ్ళు అయితే కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ రైలు స్టేషన్ల తొక్కులాట ఈ పానాలు పోయేటాలకు ఇప్పుడు దేశం అంతా అన్ని రైలు స్టేషన్లలో బందోబస్తు పెట్టిండ్రట. రైలు బండి వచ్చి అడ్డ మీద నిలబడేదాకా పబ్లిక్ ను ప్లాట్ఫారం మీదకి తోలిత్తలేరట. ఒకవేళ రైలు లేట్ వచ్చేది ఉంటే గంటన్నర ముందే చెప్తాం, ఎవరు పరిశాన్ కావద్దని ముందే హుషారు చేస్తుండ్రు. అన్నేమో గాని కుంభమేళా జాతర చేయబట్టి అయోధ్య బాలరాముని గుడికి శితం భక్తులు పోతున్నారట. జనాలను పట్టవయసమైతలేదట. అయోధ్య రైలు స్టేషన్ కు దినం 1,00,000 మంది పబ్లిక్ వస్తున్నారట. ఇక కుంభమేళాకు ఆయితారం ఒక్కరోజే సాయంత్రం 6 దాకా ఎంతమంది వచ్చిండ్రని లెక్క తీస్తే 1,36,00,000 మంది పుణ్య స్నానాలు చేసినట్టు తేలిందట. ఇగిదిట్లుంటే ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సార్ కూడా ఇంటి ఆమెను పిలగాన్ని తోలుకొని ప్రయాగరాజు పోయిండు. గంగల మునిగి పుణ్య స్నానాలు చేసిండ్రు. ఒడ్డుకి ఎక్కినాక పట్టుబట్టలు కట్టుకొని గంగమ్మకు పూజలు చేసిండ్రు, హారతి ఇచ్చిండ్రు. ముగ్గురు కలిసి దిగిన ఓ ఫోటోను ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు సారు. అటెనక ప్రయాగరాజుకేంచి కాశీకి పోయిండ్రట. ఇంకో దిక్కు కుంభమేళా జాతర చేయబట్టి కాశీ విశ్వనాథుని సన్నిధికి కూడా పబ్లిక్ లక్షల మంది పోతున్నారు. వారణాసి గల్లీలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివరాత్రికి టైం దగ్గర పడుతున్నది కాబట్టి పబ్లిక్ ఇంకింత ఎక్కువనే పోతున్నారు. మంచిదే గానీ బస్సులు రైళ్లలో పోయేటోళ్ళు మూటముల్య పైలం, అన్నిటికీ మించి మనోళ్ళు అయితే ఊరు కాని ఊరు పోతుండ్రు కాబట్టి మాట పైలం. అలా దొంగలంతా హుషారు ఎవ్వలేరుల్లా. ఎట్లా అంటే కొట్టేయాలనుకున్న సొమ్ము ఏ ఇంట్లుంది, ఆడ సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా, దొంగతనానికి పోతే దొరుకుతామా లేదా అని గిసొంటి ముచ్చట్లన్నీ 1కి 10 మాటలు చూసుకుంటుర్రు. అంతా ఓకే అనుకున్నాకనే పోయి జట్న పుణ్యకరంగా అనిస్తుర్రు. అంటే చేసేది దొంగతనమే అయినా ఆ పని మీద వాళ్ళకున్న శ్రద్ధ మామూలుగా లేదు. అట్లనే దొంగతనంలో ఇంకో కొత్త పోకడా పోతుర్రు. చూడరు మీరే. ఈ ఈడంగా బురకాలు వేసుకొని ఏదో మునిగిపోయే పనున్నట్లు దన్న పోతున్న మహిళా మనులను చూస్తుర్రు కదా, గీళ్ళే ఆ దొంగలు. అచ్చంపేట టీచర్ కాలనీలుండే ధరణి అనే గీ అక్కను బెదిరించి 12 తులాల బంగారం ఎత్తుకుపోయిర్రట. అయితే ఈ అక్కోళ్ళ సారు అటేటో పని మీద బయటికి పోయిండట. మరి బంగారం కొట్టేయాలని ఎప్పటి నుంచి రెక్కి చేసిర్రో ఏం పాడో. ఆయనతో ఇంటి ఆయన బయటికి వెళ్ళింది చూసి ఈ ఇద్దరు ఆడలేడీసు సీదా 3 అంతరాలున్న వీళ్ళ ఇంటికి వచ్చిర్రు. మేడం మాకు రూమ్ కిరాయి కావాలి అని అడిగి మాటల్లా దింపబోయి. అదిన్న గీ అక్క కిరాయి రూములు మాతానేం లేవు, ఆయన ఎవళ్ళు చెప్పిర్రు మీకు, ఎల్లుర్రి నుంచెల్లి అని అంటుండగానే మేడం దూపైతుంది కొన్ని మంచినీళ్ళు ఇయ్యుర్రి అన్నారట బుర్కమ్మలు. సరే నీళ్లే కదా ఇస్తామని లోపలికి పోయింది అక్క. అంతే ఇదే సందనుకున్న దొంగలు చక్కగా ఇంట్లో వచ్చి అక్కను బెదిరిచ్చుడు పెట్టిర్రు. వచ్చింది సార్, వచ్చి వాటర్ కావాలని వచ్చిర్రు. ఇంకా నేను లోపలికి వచ్చిన వాళ్ళ బంగారం కోసం వచ్చింది సార్. లేడీస్ ముస్లిమ్స్ అంతే. వాళ్ళకు ఎక్కడ జాబ్ చేసుకునే కలవకుర్తునే వచ్చినామంటారు. 4 గాజులు మొన్ననే కొన్నాడు మలబార్లో. అవి 5 తులాలు ఉంటాయి సార్ ఈ 4 గాజులు. గదన్నట్లు బంగారు గాజులు, నల్లపూసల గొలుసు, ఇంకా అవోటి ఇవోటి మొత్తం 12 తులాల మాసరా అందుకొని అవతల పడ్డారు. అయితే వచ్చిన ఆడి దొంగలు కూడా మొగోళ్ళ తీర్లనే ఇస్తవా సస్తవా అని దమ్కి ఇచ్చిర్రట. అందుకే బంగారం పోతే పోయింది, పానం ఉంటే చాలు అని అనుకొని బంగారం ఇచ్చి బతుకుర్రి అన్నదట అక్క. ఇక ముచ్చట పోలీసులకు ఎరక చేస్తే వాళ్ళొచ్చి ఎట్లయింది ఏం కథ, బుర్కాలు వేసుకొని వచ్చిన బుర్కమ్మలు ఎవళ్ళు ఏడ్నుంచి వచ్చిర్రు అని ఎంకలాడే పనిలో ఉన్నారు. కానీ చూడుర్రి వీళ్ళ మోకాళ్ళ మన్ను, దొంగతనానికి వచ్చి ఎన్ని నష్టాలు పడ్డారో ఆ ఎంకల ఏదైనా పని చేసుకొని బతికితే ఏం పుడుతుంది అని తిడతా ఉర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్. అన్నం తిని యాస్టకు వస్తున్నది, ఓ 4 రొట్టెలు చెయ్యొద్దానే అని మా అక్కను లేక అడిగిండట మా బావ. అప్పటికప్పుడు పిండి కొనుక్కొచ్చిండట. పొయ్యిల పుల్లలేసి అంటించి పెనం కూడా పెట్టిండట. ఆఖరికి చెయ్యే రొట్టెలు చెయ్యి అని అడిగితే ఇక చూడుర్రి ఏం చేసిందో మా ఇగ్రం కలక్క. అబ్బర కొడుకో ఇదెక్కడి కాతారో, బోడిగుండు మీద రొట్టెలు చేస్తాంది అక్క. ఎంత రొట్టెలు చేయమనడానికి ఇంత కోపమా?
ఆహా, ఆ గుండు లెక్కనే గుండు ఊరకం వస్తున్నాయి కదా రొట్టెలు. మీదికెళ్ళి గుండుకు రొట్టె అంటుకోకుండా పొడి పిండి కూడా మంచిగా రుద్ది అటెనక తిప్పుతాంది. అన్నకు రొట్టెలంటే మస్తు పాయిరం ఉన్నట్టున్నది. అందుకే పొతంగా ఊకొని గుండు మీద రొట్టెలు చేపించుకుంటున్నాడు. మీదికెళ్ళి తానే పిండి ముద్దలు తీసి అక్క చేతికి ఇస్తున్నాడు. ఓ దిక్కు పొయ్యిల పుల్లలు సాగబెట్టుకుంటేనే ఓపికతోని ఊకొని గుండు మీద రొట్టెలు చేయించుకుంటున్నాడు. మరి ఈ వీడియో ఎక్కడిదో ఈ లెవెల్లో ఏం కథనో మనకైతే తెలియదు కానీ ఇంటర్నెట్లో పొట్టు తిరుగుతాంది ఇప్పుడు ఈ వీడియో. ఆ గుండు మీద రొట్టెలు చేసుడు చూసి పబ్లిక్ అయితే కిల్లర నవ్వుతాండ్రు. తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుండ్రు. ఇన్నొద్దులు రొట్టెలు గుండు ఊరకం ఎట్లా తిప్పాలనో తెలియకపాయే. గిట్ల ఇంటి ఆయన గుండు మీద తిప్పితే రొట్టెలు గుండు ఊరకం వస్తాయి అన్నట్టు అనుకుంటారట జరంత మంది ఆడోళ్ళు. ఇంగింత మంది తాపకోసారి ఇంట్లో రొట్టెలు కొట్టుమంటే గిట్లనే గుండు మీద చేయాలి, మళ్ళోసారి అడగరు అనుకుంటారట. అన్నేమో గాని గీ గుండు మీద రొట్టెలు చేయాలనే ఐడియా ఎట్లొచ్చిందబ్బాగా అక్కకు అనుకుంటారట ఇంగింత మంది. ఏమైతే గాని తందూరి రొట్టెలు చూసినాము, రుమాలి రొట్టెలు చూసినాము, డబల్ రొట్టెలు చూసినాము. కానీ గీ గుండు మీద రొట్టెలు మాత్రం గీదే ఫస్ట్ టైం చూసుడు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏమైనా ఇంటి ఆయన గుండును గీ తీరుగా వాడుతున్నగా అక్కను తారీఫు చేయాల్సిందే అనుకుంటారట మన అక్క చెల్లెన్లు. ఇగిన్ని చిటుకు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా చూసేద్దాం పారి. ఉన్నట్లుండి బైక్లకించి ఏదన్నా బొంతపురుగో బొద్దింకో అవపడితేనే పానం అంతా ఎట్లెట్లునో అవుతుంది. కానీ అదే బండ్లకించి ఏకంగా నాగుపామే బయటపడ్డది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక ఆయన బండి పార్కింగ్ చేసి ఎటో పని మీద పోయి వచ్చేసరికి అలా ఈ పాము దూరిందట. ఇక గా ముచ్చట ఎవరో ఆ బండి ఆయనకు చెప్తే ఆయన అటు ఇటు తల్లాడి దాన్ని కిందికి ఎల్లగొట్టిండు. ఇక కిందికి దునికి గా పాము సక్క గురికి ఇంకో బండ్ల జొర్రింది. గిట్ల ఎల్లగొడుతుంటే దిగుడు పోయి ఇంకో బండ్ల జొర్రుడు. అట్లా 3-4 బండ్లల్లో జొర్రి జనాలకు చెమటలు పట్టించింది. ఆఖరికి గట్టిగా అదిలిస్తే ఉరికిపోయి షెట్లలో పడ్డది. గుజరాత్ సర్కార్ అక్కడి పోలీసులకు కొత్త బండ్లు ఇచ్చింది. అవే ఇవి. 2 పాయాల బండికి పైన అటో డబ్బా ఇటో డబ్బా, రెండిటి మీద మేం పోలీసులమని చెప్పేతందుకు ఎలిగే బుగ్గలు. ఇక మూరెడంతా ఉన్న హ్యాండిల్ పట్టుకొని నిలబడి కట్కే ఒత్తితే చాలు బండి ఉరుకుతుంది అన్నట్లు. ఇది పెట్రోల్ బండో డీజిల్ బండో కాదుల్లో ఛార్జింగ్ బండి. మరి కూర్చొని పోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది అవపడుతుంది అనుకుర్రో ఏం పాడో. కుర్చీ వీకేసి గిట్ల నిలబడి పోతట్లు తయారు చేసిర్రు. ఇప్పటికైతే సూరత్ పట్నంలో దించిర్రు. బండ్ల పనితనం మంచిగా అనిపిస్తే ఈగిని కూడా చేస్తామంటుంది అక్కడి సర్కారు. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.